విషయం ఏంటంటే అందరికీ అవకాశం ఉంది, అందరికీ ఆనందాన్ని ఇచ్చేటువంటి శైలి ఇక్కడ ఉంది, అందరికీ వీలైనటువంటి అన్ని యాంగిల్స్ లో క్వాలిఫికేషన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. మీ ట్రై ఏంటంటే మీరు ప్యాషన్ ఆఫ్ వర్క్. ఏంటది ప్యాషన్ అంటే ఏంటండి? టైం ఈజ్ అయిపోతుంది, నా టైం అయింది. ఏంటి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్యాషన్? ప్యాషన్ అంటే ఏంటి? ప్యాషన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్యాషన్? ప్యాషన్ అంటే ఏంటి తెలుసా? ప్రాణం ఇచ్చేయడమే. ఏంటి చెప్పండి? ఇప్పుడు కొట్టండి, ప్రాణం ఇచ్చేది. ప్రాణం ఇవ్వాలి. భర్తకి భార్య ప్రాణం ఇవ్వాలి, భార్యకి భర్త ప్రాణం ఇస్తేనే ఆ కుటుంబం బాగుంటుంది. అంతే తప్ప ఇలా అలా ఉంటే చప్పట్లు రావు, సౌండ్లు రావు. ఎస్ఆర్నో? ప్రాణం ఇవ్వాలి. దేనికి ప్రాణం ఇవ్వాలి? ఎవరికి ప్రాణం ఇవ్వాలి? నేను లైఫ్ లైన్ ప్రాణం ఇవ్వాలి. అర్థమవుతుందా? నా డౌన్ లైన్ అన్న మాట వాడకండి. డౌన్ లైన్ అన్న మాట ఈ రోజు నుంచి ప్రోహిబిటెడ్. డౌన్ లైన్ ఏంటంటే డౌన్ లైన్, లైఫ్ లైన్. ఏంటది? లైఫ్ లైన్. లైఫ్ లైన్ నా పిల్లలు ఇప్పటికి 69,000 మంది ఉన్నారు నా లైఫ్ లైన్. ఈ వెయిట్ చప్పట్లో అయితే విషయం ఏంటంటే 69,000 మందిని కూడా నా పిల్లల్ని ఎలాగైతే ప్రేమిస్తానో అలా ప్రేమిస్తాను. ఇక్కడ నాకు కొడుకు ఉన్నాడు. ఉన్నాడా? మీరు ఉన్నాడా? హెల్డర్స్ అని అనమాట. కొడుకులాగే చూస్తాను, అవసరమైతే నోట్లో తినిపెడతాను. ఎందుకనంటే నా పెద్ద కొడుకు కన్నా నాకు భోజనం పెట్టలేదు, కానీ ఈ కొడుకు నేను భోజనం పెడితే ఈ కొడుకు ద్వారా నాకు దగ్గరగా 2,50,000 తక్కువ కాకుండా ప్రతి నెల అకౌంట్లో పడుతూ ఉంటుంది. ఈ కొడుకు ఇంపార్టెంటా, మన కొడుకును కూతురు ఇంపార్టెంటా? చెప్పండి. లైఫ్ లైన్ అలా లవ్ చేస్తే, అలా ప్రేమిస్తే, అలా ప్రాణం పెడితే మిమ్మల్ని పోషించడానికి మీ లైఫ్ లైన్ ఎప్పుడు ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మీకు అర్థమైనటువంటి మూడు మొక్కలుగా చెప్పాను, 3 గంటలు. రైట్. మూడోది ఏంటంటే మీరు ఎందుకు వచ్చారు, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నెట్వర్క్, అది చెప్పి నేను క్లోజ్ చేస్తాను. అయిపోతుంది, సరిపోతుంది మీకు. రైట్. అసలు ఏంటి నెట్వర్క్? ఇది ఎక్కడ పుట్టింది? అసలు ఏంటి? దీనికి ఎందుకు పిచ్చి పెట్టాలి? దీనికి ఎందుకు ప్రాణం పెట్టాలి? దీన్ని ఎందుకు మనం ఎంత హ్యాపీగా దీన్ని మనము తీసుకెళ్ళాలి అన్నటువంటిది మీకు చాలా క్లియర్గా చెప్తాను. 10 minutes టైం ఉంటుందా? ఓకేనా? రైట్. విషయం ఏంటంటే ఇదేదో మనము జాయిన్ అయ్యే బిజినెస్ కాదు, ఇది అతుక్కునే బిజినెస్ అసలే కాదు, ఊడిపోయే బిజినెస్ అసలే కాదు. ఇది ఏంటంటే ప్రపంచం మొత్తం మీద బాగా ధనికమైనటువంటి దేశం పేరు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. జనాభా 33 కోట్ల జనాభా. అర్థమైందా? కొని అది ఏమైనా బానిస దేశం కాదా? భూప్రపంచం అంతా కూడా ఇంగ్లాండ్ పరిపాలించేస్తుంది. 1956లో బయటకు వచ్చింది. హలో, వింటున్నారా? రైట్. 1956లో వాళ్ళు బయటకు వస్తే మనం 1947లోనే బయటకు వచ్చాం. ఇప్పటికి కూడా మనకి ఆర్థిక స్వతంత్రం లేదు అనడానికి గల కారణం ఏంటో తెలుసా? అమెరికా ఏం చేస్తుందో అది చేయలేకపోతున్నాం. అమెరికా ఏది ఆలోచిస్తుందో అది ఆలోచించలేకపోతున్నాం. అమెరికా ఏది చెప్తుందో అది వింటలేకపోతున్నాం. అమెరికా ఏదైతే నడుస్తుందో అది చేయలేకపోతున్నాం. రైట్, వింటున్నారా? 135 కోట్లు అంటే తోక అంతా. అది తోక, మన తోక ఉంది కదా, ఏం తోక అది? 100 దాడిందో తోక ఉంటుంది కదా. అంత జనాభా కలిగినటువంటి దేశం ప్రపంచాన్ని ఎంతుందంటే వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు చెప్తాను వినండి. 33 కోట్ల జనాభాలో 33 కోట్ల కుటుంబాల నుంచి ప్రతి వ్యక్తి కూడా బోర్డర్కి వెళ్ళి బుద్ధి తెలుసుకొని ట్రైనింగ్ తీసుకుని వస్తాడు. 2 రోజులు ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నారు మీరు. అక్కడ 4 సంవత్సరాలు ఆ బోర్డర్ని కాసుకుంటూ, దేశపు విలువలు తెలుసుకుంటూ, కుటుంబ విలువలు తెలుసుకుంటూ, భార్య భర్తల యొక్క ప్రేమానురాగాలు తెలుసుకుంటూ, పిల్లల్ని ఎలా చూడాలో తెలుసుకుంటూ, తన దేశాన్ని ఎలా కాపాడాలో తెలుసుకుంటూ,
తను ఏ విధంగా ఉన్నత స్థితికి రావాలో నేర్చుకుంటూ 4 సంవత్సరాలు బడిలో ఉండి వస్తాడట. హలో, విన్నారా? దిస్ ఈజ్ వెరీ క్రూషియల్ పాయింట్. నీకు ట్రైనింగ్ లేకుండా, నీ బుర్రకు పదులు లేకుండా, నీ మనసుకి శాంతి లేకుండా, నీకు పౌరుషానికి కావలసినటువంటి ఐడియాస్ లేకుండా ఎదిగే అంటే ఎదిగేస్తారా? చదివే అంటే చదివేస్తున్నారు కానీ రోడ్లంటే తిరుగుతూ ఉన్నారు. వాడికి ఏం తక్కువ అని అంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఏంటది? వాడికి దేశభక్తి లేదు, కుటుంబ భక్తి లేదు, ఊరు భక్తి అసలే లేదు, జిల్లా భక్తి లేదు, రాష్ట్ర భక్తి లేదు. నేను పరిపాలిస్తాను అంటాడు. ఇలా పరిపాలించే వాళ్ళు ఏం చేయాలంటే బోర్డర్కి పంపించాలి. ఎక్కడ పంపించాలి? బోర్డర్కి పంపించి అక్కడ అన్ని నేర్చుకుని వచ్చిన తర్వాత అప్పుడు అమెరికాలో వాడు ఏం చేయాలో అప్పుడు నేర్పుతారనమాట. అప్పుడు ఇస్తారు ఫ్రీగా ఏదన్నా సరే. అది మనం చేస్తున్నామా? సరే.